శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మంగళోపాఖ్యానం. శ్రీనారాయణుడు నారదునితో ఇట్లు పలికెను. ఓ నారద, నీకు ఇంతవరకు షష్ఠీదేవి చరిత్ర తెలిపాను. ఇప్పుడు మంగళచండీదేవి యొక్క ఉపాఖ్యానం వినుము. అట్లే ధర్మదేవత వల్ల నేను విన్న ఆమె యొక్క పూజ మొదలగు వాటిని వినుము. ఇది సమస్త వేద సమ్మతం, విద్వాంసులచే ఆమోదితం. శత్రువుల మధ్య భయంకరంగా ఉండి ప్రకాశిస్తున్నందువల్ల ఆమె చండీ అయినది. అట్లే మంగళకార్యములు చేయించటలో సమర్థురాలైనందువల్ల మంగళ అయినది. ఆ దేవి మంగళ రూపిణి, అట్లే చండస్వరూపిణి. రెండు విధాలైన రూపాలతో ఉన్నందువల్ల ఆ దేవి మంగళ చండిక అయినది. అట్లే దుర్గాదేవికి ఇంకొక పేరు చండిక. మంగళుడని పేరు కుజునికి కలదు. ఆ మంగళునికి ఇష్టదేవత కావున ఆమె మంగళ చండిక అయినది. మనవంశమందు మంగళుడని రాజు ఈ భూమిని అంతా పరిపాలించుచుండెను. ఆ మహారాజుకు అభీష్టదేవి కావున ఆమె మంగళ చండిక అయినది. ఆ దేవి యొక్క మరొక రూపమే దుర్గ. ఆ దేవి మూల ప్రకృతి రూపిణి, ఈశ్వరి, మిక్కిలి దయగలది, స్త్రీలందరకు ఇష్టదేవత. ఈ దేవిని తొలుత శంకరుడు త్రిపురాసుర వధకాలంన స్తుతించెను. త్రిపురాసురుల యుద్ధం ఘోరంగా జరుగుతుండగా దానవుడు కోపంతో శంకరుని రథాన్ని ఆకాశం నుంచి కిందికి పడవేయుచున్నప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తుల యొక్క ప్రేరణ వల్ల శంకరుడు దుర్గాదేవిని స్తుతించెను. ఆ దుర్గాదేవియే రూపభేదాన మంగళచండిక అయినది. ఆ మంగళచండిక శంకరునితో, నీవు భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు సర్వేశ్వరుడు ఒక శ్రీహరి నీకు వృషభ రూపం ధరించును. నేను ఆ శ్రీహరి ఆజ్ఞ అనుసరించి యుద్ధశక్తి స్వరూపునై నీకు సహాయం చేస్తాను. మా ఇద్దరి సహాయంతో దేవతలను స్వర్గం నుంచి తొలగించిన త్రిపురాసురుని సంహరింపము అని చెప్పి ఆ దేవి అంతర్ధానం చెందెను. ఆ తర్వాత ఆమె శంకరునికి శక్తిగా మారింది. అప్పుడు శంకరుడు శ్రీహరి తనకు ఇచ్చిన శస్త్రంచే త్రిపురాసురుని సంహరించెను. అప్పుడు దేవతలు మహర్షులందరూ సంతోషపడిరి. దేవతలు శంకరునికి భక్తి శ్రద్ధలతో స్తోత్రములు చేసిరి. అతని శిరస్సుపై పుష్పవృష్టిని కురిపించిరి. బ్రహ్మదేవుడు నారాయణుడు సంతోషించి శంకరునికి శుభాశీస్సులు సగిరి. తర్వాత శ్రీహరి ఉపదేశం అనుసరించి శంకరుడు స్నానం చేసి శుచి అయి మంగళచండికాదేవిని ఇట్లు పూజించెను. అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, వివిధ బలులు, పుష్పములు, చందనము, గొర్రెలు, మేకలు, దున్నపోతులు మొదలగు నైవేద్యములు, వస్త్రములు, అలంకారములు, మాలలు, పాయసములు, పిండి వంటలు, తేనెలు మొదలగు తీపి వస్తువులు, అనేక విధాలైన పక్వాన్నములు, పండ్లు, సంగీతం, నృత్యం, వాద్యం మొదలగు వాటిచే శ్రీకృష్ణ కీర్తనలు చే మంగళచండికను శాస్త్రోక్త ప్రకారంగా మాధ్యందిన శాఖ ఎందు చెప్పబడ్డ పద్ధతిలో మూలమంత్రంతో శంకరుడు పూజించెను. ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవి మంగళచండికి ఐం క్రోం ఫట్ స్వాహ అనేది మూలమంత్రం. ఈ మూలమంత్రం కల్పతరువు వంటిది. భక్తుల యొక్క సమస్త కోరికలు తీర్చును. ఈ మంత్రాన్ని 10 లక్షల పర్యాయం జపిస్తే మంత్రసిద్ధి కలుగుతుంది. ఓ నారద, మంగళచండిక యొక్క ధ్యాన శ్లోకాలు వినుము. అది వేదములందు చెప్పబడిన సర్వసమ్మతమైనది. మంగళచండికాదేవి 16 సంవత్సరాల వయసు కలది, అందమైనది, స్థిరమైన వయసు కలది, సమస్త రూపాలు గుణాలు కలది, కోమలమైన అవయవాలు కలది, తెల్లని చెంపక పుష్పాల వంటి రంగు కలది, కోటి చంద్రుల వంటి కాంతి కలది, మేలిమి బంగారు వన్నెగల వస్త్రం ధరించున్నది, రత్నభూషణములు కలది, మల్లెల మాలలు కొప్పున ధరించున్నది, దొండపండు వంటి పెదవులు, చక్కని పలువరుస, శరత్కాల చంద్రున వంటి ముఖము, చిరునవ్వు కల ముఖము, నీలోత్పలముల వంటి కండ్లు కలది. ఈ లోకాలనన్నింటినీ రక్షించున్నది, సమస్త సంపదలు ఒసగున్నది, భయంకరమైన సంసారమనే సముద్రాన ఉన్న ఓడ వంటిది. అట్టి మంగళ చండికాదేవిని నేను ఎల్లప్పుడూ సేవిస్తాను. అది మంగళచండీదేవి యొక్క ధ్యానం. ఇక ఆపద కలిగినప్పుడు శంకరుడు మంగళచండికను ఎట్లు స్తుతించెనో దాన్ని మీకు తెలుపుతున్నాను అని నారాయణుడనెను. మంగళచండికా స్తోత్రం. ఓ దేవి మంగళచండిక, జగములకు తల్లి, నన్ను రక్షించము. నీవు ఆపదలను పోగొట్టదవు, సంతోషాన్ని మంగళాలను కలిగిస్తావు, శుభస్వరూపినివి, శుభమంగళ చండికవు, సమస్త మంగళములకు మంగళమైన దానవు. నీవు మంగళగా మంగళార్హవుగా పిలువబడుతున్నావు. ఓ దేవి, నీవు సజ్జనులకు మేలు చేకూరుస్తావు, మంగళములకు నిలయమైన దానవు, మంగళవారమున పూజలను అందుకొనుచున్న దానవు, మంగళుడు అను కుజునకు ఇష్టదేవతవు. అట్లే మనవంశాన పుట్టిన మంగళుడు అను భూపతి చే పూజలు అందుకొన్న దానవు, మంగళములకు అధిష్టాన దేవతవు, మంగళములకే మంగళమైన దానవు, మంగళమయమైన సంసారాన అందరికీ మోక్షాన్ని మంగళాన్ని కలిగించు దానవు. నీకు
సార మంగళాధార మొదలగు పేర్లు కలవు. ప్రతి మంగళవారం నా పూజించదగిన దానవు. నీవు అందరకు మంగళములు కలిగించు దానవు. శంకరుడిట్టి స్తోత్రం చే మంగళచండికను స్తుతించి ప్రతి మంగళవారమున ఆమెకు పూజ చేసి తన లోకం చేరుకొనను. మంగళచండికాదేవి యొక్క ఈ స్తోత్రం ఎవరి శ్రద్ధతో విందురో వారికి ఎల్లప్పుడూ మంగళమే జరుగును, అమంగళం ఎప్పుడూ జరగదు. ఆ దేవుని తొలుత శంకరుడు పూజించెను. తర్వాత మంగళగ్రహమగు కుజుడు పూజించెను. అటు పిమ్మట మంగళుడని రాజు ఆమెను పూజించెను. ఆ తర్వాత మంగళవారమున ఆమెను స్త్రీలు పూజించిరి. పిమ్మట మంగళములను కోరుకొని మానవులు ఆ మంగళ చండికను పూజించిరి. ఆ దేవుని ప్రపంచాన ఉన్న దేవతలందరూ పూజిస్తారు. ఆ తర్వాత ఆమెను దేవతలు, మునులు, మనవులు, మానవులు అందరూ పూజించిరి. అందువల్ల ఆ దేవి దేవతలకందరికీ ఈశ్వరి అయినది. మంగళదేవి యొక్క ఈ స్తోత్రం భక్తి శ్రద్ధలతో విన్నవారికి ఎల్లప్పుడూ మంగళమే కలుగును, కానీ అమంగళం మాత్రం కలగదు. వారికి పుత్ర పౌత్రాభివృద్ధి తప్పక జరుగును. ఓం శాంతి శాంతి శాంతి.